ఈరోజు అయితే గామి మూవీ చూడడం జరిగింది అండ్ ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే హీరోకి ఉన్న డిజార్డర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ స్టోరీ వచ్చేసి హీరోకి ఉన్న డిజార్డర్ తగ్గాలంటే మాలిపత్రాలు అని హిమాలయస్లో ఫ్లవర్స్ దొరుకుతాయి. హీరోకి డిజార్డర్ తగ్గిందా లేదా తెలుసుకోవాలంటే మీరైతే మూవీ చూడాల్సి ఉంటుంది. అండ్ ఈ మూవీలోని పాజిటివ్స్ విషయానికి వస్తే మన విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ విజువల్స్ అయితే టాప్ నచ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ప్లేసెస్లో అసలు గ్రీన్ స్క్రీన్ అయినా అని అనిపించేలా తీశారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి అవుట్పుట్ అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎమ్స్ బై నరేష్ గారు అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ట్రాన్సిషన్లో ఒక బీజిఎం అసలు సూపర్ ఉన్నాయి బీజిఎమ్స్. స్టోరీ విజువలైజేషన్ బాగుంది, ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. లయన్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఇంకా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఈ స్టోరీ ఆల్రెడీ మన ప్రశాంత్ వర్మ గారి డెబ్యూ మూవీ అయినా ఆ మూవీ లాగా ఉంటుంది. అండ్ కన్వీనియంట్ రైటింగ్ అయితే చాలా ఉంది ఈ మూవీలో. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ అది అందరికీ అర్థం కాకపోవచ్చు. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా ఉంది, కానీ విద్యాధర్ గారి విజన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.